వెరీ గుడ్ ఈవినింగ్. ఈ వీడియో కంప్లీట్గా చూశాక నిద్రలోకి వెళ్ళండి. రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, ఏఎల్పి టెక్నీషియన్ నుండి వచ్చిన అన్ని రైల్వే ఎగ్జామ్స్ నుండి వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి. సోషల్, సైన్స్, జీకే. సో ఇది మనం లాంచ్ చేసిన బుక్. ఇది కావాలనుకుంటే వీడియోలో నేను క్లియర్గా చెప్తాను, చివరికి ఏం చేయాలనేది చూడండి ఒకసారి. సో క్వశ్చన్స్ చూద్దాం మనం. గ్రామ మరియు చిన్న తరహా పరిశ్రమల కమిటీని డాష్ అని కూడా పిలుస్తారు. గ్రామీణ అభివృద్ధిని ప్రోత్సహించడానికి చిన్న తరహా పరిశ్రమలను ఉపయోగించుకునే అవకాశాన్ని ఇది గుర్తించింది. గ్రామ మరియు చిన్న తరహా పరిశ్రమల కమిటీని కార్వే కమిటీ అని కూడా పిలుస్తారండి. ఇది ఎన్టీపీసీ CBT 2లో రావడం జరిగింది లాస్ట్ టైం. భారతదేశంలో ఒక రాష్ట్రం యొక్క న్యాయ సేవకు జిల్లా న్యాయమూర్తులు కాకుండా ఇతర వ్యక్తుల నియామకాలు డాష్ ద్వారా చేయబడతాయి. జిల్లా న్యాయమూర్తులు కాకుండా ఇతరులు ఉంటారు కదా, వారిని ఎవరు నియమిస్తారు అనే క్వశ్చన్. ఇది రాష్ట్ర గవర్నర్. నెక్స్ట్ వన్, డాష్ సంవత్సరంలో పరమహంస మండలి మహారాష్ట్రలోని పూనా, సతారా మరియు ఇతర పట్టణాలలో స్థాపించబడింది. ఈ పరమహంస మండలి అనేది 1849 ఇయర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారము గ్రామ పంచాయతీని ఏర్పాటు చేశారు అంటే ఆర్టికల్ 40. అల్కాప్ అనేది జార్ఖండ్ మరియు డాష్ ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న గ్రామీణ నృత్య నాటక ప్రదర్శన. అల్కాప్ అనేది జార్ఖండ్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో చెప్పుకోదగ్గ నృత్య ప్రదర్శన అని మనం చెప్పవచ్చు. పురాతన స్మారక చిహ్నాల సంరక్షణ చట్టం డాష్ సంవత్సరంలో రూపొందించబడింది. 1904లో. న్యూఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ ఏ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది? 2007వ సంవత్సరంలో ఈ రెడ్ ఫోర్ట్ని అయితే మనకి యునెస్కో జాబితాలో చేర్చడం జరిగింది వరల్డ్ హెరిటేజ్ సైట్గా. నెక్స్ట్ వన్, పర్యావరణ మరియు సామాజిక హాని లేకుండా శాశ్వతంగా ఉత్పాదకత మెరుగుదలను సూచించే వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఏ పదాన్ని ఉపయోగించారు? ఎంఎస్ స్వామినాథన్ గారు ఉపయోగించిన పద సతత హరిత విప్లవం. కింది వాటిలో ఏది తక్కువ తరంగ ధైర్యం కలిగి ఉంటుంది? గామా కిరణాలు లోయెస్ట్ తరంగ ధైర్యాన్ని అయితే కలిగి ఉంటుంది. డాష్ గంగా నదికి ఉపనది కాదు. సట్లేజ్ అనేది గంగా నదికి ఉపనది కాదు. సో యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా వచ్చాయో అలానే క్వశ్చన్ ఫార్మాట్ అనేది మన బుక్లో ఉంటుంది. ఇదే మన బుక్, ఓకేనా. జన్యుశాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? గ్రెగర్ మెండల్. MS వర్డ్లో కొత్త పారాగ్రాఫ్ని సృష్టించడానికి కింది కీలలో ఏది ఉపయోగపడుతుంది? ఎంటర్ బటన్ అనేది యూజ్ అవుతుంది. భారత పార్లమెంట్ పౌరసత్వ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది? 1955, 1955లో. క్రింది వాటిలో ప్రధానంగా తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియా మరియు మధ్య ఆసియాలో ఉన్న సోవియట్ అనంతర రాష్ట్రాల ఆర్థిక సంఘం ఏది? యూరోపియన్ ఎకనామిక్ యూనియన్. అండ్ నెక్స్ట్, భారతీయ సంగీత విద్వాంసుడు పండిట్ రామ్ నారాయణ్ను అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి తెచ్చి అతనికి గుర్తింపు తెచ్చిన విల్లు ఆకార వాయిద్యం కింది వాటిలో ఏది? సారంగి. ఎవరు? పండిట్ రామ్ నారాయణ్ అనగానే సారంగి అనే మనకి ఆ ఇన్స్ట్రుమెంట్ గుర్తుకు రావాలి. హిమాలయ పర్వత శ్రేణి ఒక రకమైన డాష్ ముడత పర్వతాలు. భగీరథి నదిపై నిర్మించబడిన తెహ్రీ ఆనకట్ట ఈ క్రింది రాష్ట్రాల్లో ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్. మాల్పిగియన్ ట్యూబుల్స్ దేని యొక్క లక్షణం? ఆర్థోఫోడా యొక్క లక్షణం. సో ఈ విధంగా మనల్ని అడగడం జరిగింది. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. యూట్యూబ్లో పెట్టే ప్రతి క్లాస్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నదికి కింది ఏ రాష్ట్రాల గుండా ప్రవహించదు? అంటే మధ్యప్రదేశ్ గుండా ఈ గంగా నది అనేది ప్రవహించదు. ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అనేది మీరు కమెంట్లో తెలియజేయండి. యూరో అనేది కింది అంతర్జాతీయ సమూహాలలో ఏది సాధారణ కరెన్సీ? యూరో అనేది యూరోపియన్ యూనియన్కి సంబంధించిన కరెన్సీ. అర్థశాస్త్రంలో కౌటిల్యుడు డాష్ న్యాయమూలాలను పేర్కొన్నాడు? ఎన్ని? 4. క్రింది వాటిలో ఏ నేల రేణువుల పరిమాణంలో అత్యుత్తమైనది? మట్టి నేల. అండ్ క్లియర్ లైట్ ఆఫ్ డే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే అనితా దేశాయ్ గారు.
అండ్ నెక్స్ట్ నికర జాతీయోత్పత్తిని డాష్ నుండి తరుగుదల తీసివేయడం ద్వారా లెక్కించవచ్చు. స్థూల జాతీయోత్పత్తి నుండి తీసివేయడం ద్వారా. నెక్స్ట్ కింది వాటిలో కేకులు, మఫిన్లు మరియు కుకీలు వంటి కాల్చిన ఆహారాలలో రసాయన పులియబెట్టే ఏజెంట్గా ఆహార పరిశ్రమలలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది ఏది? సోడియం బైకార్బోనేట్. మనకి ఇది ఎక్కువగా ఈ కేక్స్ దాంట్లలో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఏ మార్కెట్లోనైనా డాష్ ఉన్న చోట గుత్తాధిపత్యం అనే మార్కెట్ నిర్మాణం ఉంటుంది. ఖచ్చితంగా ఒక విక్రేత ఉన్న చోట ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది ఉంటుంది. శంభు మహారాజ్ క్రింది ఏ నృత్య రూపాలకు సంబంధించిన ప్రసిద్ధ వ్యక్తి? కథక్. ఈ శంభు మహారాజ్ అనగానే మనం కథక్ అని గుర్తుపెట్టుకోవాలి. సాధారణ ఆర్థిక వ్యవస్థలో ఆదాయపు వృత్తాకార ప్రవాహంలో కింది అంశాలలో ఏది చేర్చబడలేదు? తరుగుదల. డాష్ అనేది మధ్య ఆఫ్రికా, ప్రధానంగా కాంగోకు చెందిన వేటగాళ్ళ సమూహం. పిగ్మీలు అనగానే మనకు మిడిల్ ఆఫ్రికా అనేది గుర్తుకు రావాలి. ఓకేనా? సో మీరు ఇది జస్ట్ హెడ్సెట్ పెట్టుకొని నైట్ పడుకునేటప్పుడు వినండి, 1-2 సార్లు వినండి. కొన్ని క్వశ్చన్స్ అయినా మనకు గుర్తుంటాయి, కొన్ని క్వశ్చన్స్ అయినా ఎలా అడుగుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. సో తద్వారా మీ యొక్క విజయావకాశాలను డెఫినెట్లీ కొద్దిగా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఉప్పు గుత్తాధిపత్యాన్ని అంతం చేయడానికి మహాత్మా గాంధీ ఎక్కడికి వెళ్ళారు? దండికి వెళ్ళాడు. అండ్ చోళ రాజవంశం యొక్క శాసనాల ప్రకారం డాష్ అనేది దేవాలయాలకు బహుమతిగా ఇవ్వబడిన భూమి. తిరునామట్టుక్కని అనేది దేవాలయాలకు, టెంపుల్స్కి బహుమతిగా ఇవ్వబడిన భూమి. పౌరుల ప్రాథమిక విధులు డాష్ ద్వారా భారత రాజ్యాంగానికి జోడించబడ్డాయి. 42nd అమెండ్మెంట్ ద్వారా. వీలుంటే ఇయర్ అనేది మెన్షన్ చేయండి కమెంట్లో. అండ్ డాష్ అనేది సీక్వెన్షియల్ యాక్సెస్ మరియు పెద్ద మొత్తంలో డేటాను బ్యాకప్ చేయడానికి తరచుగా ఉపయోగించే చక్రాల చుట్టూ చుట్టబడిన అయస్కాంతంగా పలుచని ప్లాస్టిక్ ముక్క. అదేది? అయస్కాంత టేప్. ప్రయాగ్రాజ్ వద్ద ప్రయాగ్ సంగీత సమితి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని బోధించడానికి డాష్ సంవత్సరంలో స్థాపించబడింది? ప్రయాగ్ సంగీత సమితి 1926లో. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనల్ని ఎన్టీపీసీ CBT 2లో అడిగాడు. సో కంగారు పడవద్దు ఎప్పుడు కూడా, ఎందుకంటే 100కు 100 క్వశ్చన్లు మనకు రావాల్సిన అవసరం లేదు. 100లో 10 క్వశ్చన్లు ఇలాంటివి కనిపిస్తాయి. అలాంటప్పుడు మనం కంగారు పడి ఆ మిగిలిన క్వశ్చన్లు కూడా తప్పు చేసే అవకాశం ఉంటుంది కనుక అక్కడి నుండి మీరు ఓవర్కమ్ చేయండి, అలవాటు చేసుకోండి. 100 క్వశ్చన్లు 50 క్వశ్చన్లు రాకపోయినా కూడా మిగిలిన 50 పర్ఫెక్ట్గా 100% యాక్యురసీతో చేస్తానని కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోండి మీరు ఈ రోజు నుండే. ఓకే. నెక్స్ట్ కింది వాటిలో భారతదేశంలోని పొరుగు దేశాల్లో ఏది అత్యధిక భూభాగాన్ని కలిగి ఉంది? చైనా. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణము లేదా ధృవీకరణకు సంబంధించినది? 219. జంతువులలో పునరుత్పత్తి అవయవాలు మగ మరియు ఆడ గామెట్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి డాష్ కలయిక ద్వారా ఏర్పడతాయి, అంటే జైగోట్. అండ్ రాణి రత్నావళి ప్రేమ కథ గురించి ఉన్న సంస్కృత నాటకం రత్నావళిని డాష్ రాశారని చెప్తా హర్ష. సో ఈ విధంగా మనల్ని అడిగాడు. అండ్ మన యొక్క ఛానల్ లాస్ట్ బెంచెస్ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఓకేనా? అండ్ ఈ బుక్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, ముందుగా మీరు వాట్సాప్లో 9133274342 అనే నెంబర్ సేవ్ చేసుకోండి. 380 రూపీస్ విత్ డెలివరీ. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ సేమ్ నెంబర్కి సెండ్ చేసి ఆ స్క్రీన్ షాట్ వాట్సాప్లో సెండ్ చేసి ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్ కంప్లీట్లీ మీ యొక్క అడ్రస్ అంతా కూడా మెసేజ్ చేయండి. 10 వర్కింగ్ డేస్ లోపు మీకు బుక్ అనేది డెలివరీ అవుతుంది. సో తొందర పెడితే నేను 3 రోజులు అని పెడితే మీరు 3 రోజులకి దమ్ చేస్తారు కనుక 10 పెట్టాను. సో 10 వర్కింగ్ డేస్ అయితే మీకు ఎప్పుడైనా రావచ్చు. సో ఓకేనా? సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇది తీయండి. డెఫినెట్లీ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు తెలుగులో ఇప్పటివరకు లేదు అలాంటి బుక్. మనకి ఇంగ్లీష్లో కిరణ్ పబ్లికేషన్స్ తదితర అన్ని బుక్స్ ఉన్నాయి, కానీ తెలుగులో లేదు. సో తెలుగులో మనం చేసిన మంచి ప్రయత్నం అని చెప్పవచ్చు అది. ఓకేనా? చాలామంది తీసుకుంటా ఉన్నారు అండ్ వెరీ హ్యాపీ. సో ప్రాపర్గా ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్.